వెల్కమ్ టు జే న్యూస్. నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీసులో భారీ చోరీ. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఘనంగా నర్సరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాలు. టూకేరన్లో పాల్గొన్న మంత్రి రఘువీరారెడ్డి, స్పీకర్ కోడెల. ₹30 లక్షలతో సత్యదేవుని ముఖద్వారానికి బంగారు తాపడం. కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి చినరాజప్ప. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జనచైతన్య యాత్రలు, కార్యక్రమాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ఇక వివరాల్లోకి వెళితే, నిఘాలు ఎన్ని ఉన్నా దొంగతనాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బోట్ల బెదురుగా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో భారీ చోరీ జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ రూమ్ అంతా తీసుకున్నారు. అయిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ రోగుల కోసం ఏఆర్టీ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ వైటీ రాజా తదితరులు పాల్గొన్నారు. పూర్ణ చైతన్యంతో, సమగ్ర అవగాహనతో కుటుంబ సభ్యులకు వచ్చే సదుపాయాల కల్పనలో భాగంగా అన్ని హాస్పిటల్స్ లో సిహెచ్సిలో రిక్రూట్ చేసి ఎంసీహెచ్ టీములు వేస్తున్నాం. ఎంసీహెచ్ టీములు వేస్తమే కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ చేసేస్తున్నాం. మా ప్రభుత్వం తరఫున లోపాలు కాకుండా డాక్టర్లు కూడా మన విధానాలు మార్చుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న లోపాలని చేసుకుని న్యాయం కాదు. మీకు ఇచ్చాం డాక్టర్ని, కానీ వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వట్ల. అలాగే పిహెచ్సిలో కూడా డాక్టర్లు లేరు. దాదాపు 500 మంది షార్టేజ్ ఉన్నారు. దాన్ని కూడా మనం కాంట్రాక్ట్ బేస్ తో తీసుకోవడానికి సర్వీస్ మనకి వచ్చింది, అప్రూవల్ వచ్చేసి కేఆర్టీ సెంటర్ ఓపెన్ చేసుకోగలిగాం. కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన జరుపుకునే కార్యక్రమాల్లోని అశ్లీల నృత్యాలకు చోటు కల్పిస్తున్నారు కొందరు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు ప్రాంతం నుండి సుమారు 150 మంది రంపచోడవరం వెళ్లి రంప శివాలయ సమీప ప్రాంతాల్లో 3 స్త్రీలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి స్థానికుల ఆగ్రహావేశాలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాలను సీజ్ చేసి అదుపులోనికి తీసుకున్నారు.
కదా నేను మాట్లాడకూడదు అలాగా. నెంబర్ వస్తే మాట్లాడమానండి. నెంబర్ నోట్ చేసుకోండి. నెంబర్ నోట్ చేసుకోండి. నెంబర్ నోట్ మాట్లాడించండి. అంటే మీరు ఫోన్ చేసి మాట్లాడిందంటే సినిమా ఏంటండి ఇది? మాట్లాడండి. జరిగింది అది వీడియో చూపిస్తారని ప్రెస్ వాళ్ళు వీడియో చూపిస్తారు. అది అంత ప్రెస్ వాళ్ళు మీకు తెలియదేమో. 20 మంది ఉన్నారు. ప్రెస్ ఉంది ఇక్కడ. మీరు వచ్చి ఇక్కడ ఆర్కెస్ట్రా పెట్టేస్తారు వితౌట్ పర్మిషన్. గుంటూరు జిల్లా నర్సరావుపేట మున్సిపాలిటీ 100 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా టూకే రన్ ను నిర్వహించారు. స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుండి కోడెల స్టేడియం వరకు సాగిన ఈ టూకే రన్ లో ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, స్పీకర్ కోడెల శివప్రసాద్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు నాగేశ్వరరావు గారికి, ముఖ్య అతిథి గొప్ప విద్యావేత్త, గొప్ప విద్యా ఆర్డీఓ గారు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులు భానుప్రతాప్ గారు, డాక్టర్ శివరాం గారికి, వచ్చేసినటువంటి సోదరులు అతిథులు, పాత్రికేయులందరూ నమస్కారం. విద్యార్థులు చిన్నారి తమ్ముళ్ళు సోదరిమణులందరికీ నా శుభాశీస్సులు. పండుగ 11, 12, 13 తేదీల ఈ యొక్క ఉత్సవాలకి ఈ రోజున శ్రీకారం చుట్టాం. 2K వాక్ 2 కిలోమీటర్ల నడకలో 7-8 వేల మంది ఉత్సాహంగా పరుగులు పెడుతూ పాల్గొనడం అనేది ఈ పట్టణం నాది, ఈ పట్టణ అభివృద్ధిలో నేను భాగస్తుని, ఈ పట్టణ యొక్క అభివృద్ధిని నేను ఆస్వాదించబోతున్నాను. పాల్గొనే ఒక అరుదైన అపూర్వమైన అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది, ఒక విధంగా గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ముఖద్వారానికి పెద్దాపురంకు చెందిన లలితా బ్రాండ్ రైస్ మిల్ అధినేతలు మట్టే శ్రీనివాస్, సత్యప్రసాదులు సుమారు 30 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు కవచాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ నూతన సువర్ణ కవచాన్ని హోంమంత్రి చినరాజప్ప ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రామకృష్ణ గారు వచ్చి ఒకసారి దగ్గరి మీద వెలిసి ఉన్న అమ్మ వీరవెంకట సత్యనారాయణ దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ మా ఒక కార్యక్రమం మీద రావడం జరిగింది. మరి లలిత ఇండస్ట్రీస్ వారు సింగ్ గారు స్వామివారి ముఖద్వారం మీద గుళ్ళో ముఖద్వారం మీద గోల్డ్ కోటింగ్ తోటి గోల్డ్ 30 లక్షలుగా చేసి ఇక్కడ చేయించడం జరిగింది. దాన్ని ఓపెన్ చేయించడమే కాకుండా ప్రతి రోజు కూడా 30 కేజీలు బియ్యంతో పురోహితులకి భోజనం పెట్టాలన్నది ఆయన జీవితాంతం కూడా చేయాలని చెప్పి ఆయన ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది కూడా ఈరోజు ఆ బియ్యం కూడా అప్పచెప్పడం జరిగింది. మరి ఇలాంటి భక్తులు వచ్చి మరి ఈ స్వామివారికి ఎన్నో మొక్కులు మొక్కుని ఆయన కూడా తీర్చడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా మరి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి అనే గుడిని కూడా పూర్తిగా మార్చి రెనోవేట్ చేయించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జానకి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో బికాస్ ఆఫ్ లో ప్రెషర్ ఫార్మేషన్ ఓవర్ బే ఆఫ్ బెంగాల్ మనకు ఈ రోజు నుంచి డిసెంబర్ 3 వరకు కూడా
హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుందన్నది ఐఎండీ ఫోర్కాస్ట్ ఉన్నది. హెవీ రెయిన్ఫాల్ అంటే కొన్ని మండలాల్లో 6 సెంటీమీటర్ నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షభావం ఉండొచ్చు. వెరీ హెవీ రెయిన్ఫాల్ అన్నప్పుడు 12 సెంటీమీటర్ పైగా కూడా రెయిన్ఫాల్ ఉండొచ్చు. ఇది ముఖ్యంగా మనకు సౌత్ నెల్లూరులో నాయుడుపేట మరియు గూడూరు డివిజన్లో ఈ 2-3 రోజులు కూడా ఎక్కువ వర్షపాతం ఉంటుందన్నది మనకు ఐఎండీ ఫోర్కాస్ట్ ఉంటుంది. ఇది మనం డిసెంబర్ 9లో ఒక్కసారి వర్షం, తర్వాత 16 తారీఖుల వర్షంలో వల్ల మనకు లోతట్టు ప్రాంతాలు ఏది ఎక్కువ ఎక్కడ మనకు నష్టం జరుగుతుందన్నది మనకు అంచనా క్లియర్గా ఉంది. కాబట్టి ఈసారి మన ముందస్తు జాగ్రత్తలు కొన్ని చాలా ముందే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ మొత్తం కూడా ముందుగానే తెప్పించి గ్రామ స్థాయి వరకు మనము డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగానే చేస్తున్నాము. మన జిల్లాలో ఇప్పటికీ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నది. పైన చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షం పడడం వల్ల మనకు స్వర్ణముఖిలో కొంత ఇన్ఫ్లో పెరుగుతున్నది. కళ్యాణి డ్యాంలో వాటర్ రిలీజ్ చేస్తున్నారు 3000 క్యూసెక్స్. దానివల్ల ఎక్కువ ప్రమాదం లేదు, కానీ మనకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు కాలంగి నది కూడా పొంగుతుంది కాబట్టి సూలూరుపేట ఏరియాలో కూడా చాలా మందిని మనం సేఫ్ ప్లేసెస్కి పెట్టడం జరిగింది. నిత్యం ప్రాణాలతో చెలగాటం అయినా శ్రమకు తగిన ఫలితం ఉండదు. రోజువారీ కూలీ కోసం నిత్యం నీటి మునిగి ఇసుక సేకరించే ఈ కార్మికుల జీవనం చూస్తే ఔరా అనిపిస్తుంది. కానీ అదే ఇసుకను దళారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది. మీరు వేయండి, మీరు మామూలు చేసుకోండి. వెళ్ళరా ఇస్తారా బొక్కలే బాగా దీనికి మునిగలేదు. ఇది అమ్మడి పిల్లలు చూడరా బాబా ఎంత విశాఖలో సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పర్యావరణ విషయంపై భారత్లో ఓ తీరున విదేశాల్లో మరో తీరున వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. The first ground that we oppose the project is that it was conceived, the MOU was signed without any consultation, discussion, leave alone consent of the communities who will be severely affected. Their lives will be disrupted if not destroyed. Our belief is that in this country, all the mineral rich districts by and large are districts inhabited by tribal communities, and no projects in the name of development can overturn the constitutional guarantees given to tribals living in 5th scheduled areas, or the guarantees about issues of land transfer held by tribals to non-tribals. The first indications of their plan to disinvest 10% in the Visakhapatnam steel plant has shocked the people of Visakhapatnam, Andhra Pradesh, and those who know that today in the market where steel prices are crashing
at this time to disinvest 10%. In any case, we are against disinvestment. There should be no translation. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీలు చేపట్టారు. ఎయిడ్స్ ను తరిమి కొడదాం అనే నినాదాలతో విద్యార్థులు, వైద్యులు రాష్ట్రమంతటా ర్యాలీలు నిర్వహించారు. ఈరోజు భారీ ఎత్తున కార్యక్రమం ఈరోజు మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ని కంట్రోల్ చేయాలి. ఎయిడ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు ఒక అవేర్నెస్ రావాలి. ఆ అవేర్నెస్ కానీ దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఎయిడ్స్ సంబంధించి డిసీజెస్ కూడా చాలా వరకు తగ్గటం ప్రారంభించినాయి. తప్పు చేసిన వాళ్ళగా చూడటం అనేది ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అవడం వల్ల నెక్స్ట్ జనరేషన్. ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు ఫస్ట్ డిసెంబర్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఒక మంచి సాంప్రదాయం. జిల్లా అధికారులు అలాగే అనధికారులు అందరూ కూడా ఆ వ్యాధి బారిన పడి కోలుకుంటున్నటువంటి వ్యక్తులతో సమావేశమై వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ ప్రభుత్వం వారికి తోడ్పాటుగా ఉంటుంది అని ఒక మనోధైర్యాన్ని ఇచ్చి డిజైన్ చేసిన ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. టీడీపీ చేపట్టిన జన చైతన్య యాత్రను విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 18 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సభకు చేసినటువంటి ప్రజలకు, మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి పనుల గురించి కాబట్టి మన గ్రామంలో కూడా సంవత్సరానికి 12 నెలలు అంటే పెన్షన్ ఇచ్చే వాడికి సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తుంది. పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయకూడదు. సంవత్సరం అయిపోయింది కాబట్టి కొత్త సంవత్సరంలో 1.5 కిలోమీటర్ కూడా మొత్తం సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పర్యటించారు. గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఆయన పరిశీలించారు. మరి ఇక్కడ ఇది తీయలేదు, ఇది ఎక్కడ వారం రోజు చేసేదే లేదు. మంత్లో ఇంత మొక్క వస్తుందా? వాటర్ రోడ్డు పక్కన వెళ్తుంది కదా, తీయాలి కదా. తీయించి తీయలేదండి. వచ్చారండి ఆవిడ అడ్డేట్ శ్రీలంతా ఆవిడ అవతల అడ్డేట్ ఉంది. నేను చేత వెళ్ళిపోయాడు, మేనేజర్ వెళ్ళిపోయాడు. అదండి టీచర్ గారు ఎన్ని గంటలకు వస్తారు? 9:10 అయిపోయింది కదమ్మా. అలాంటప్పుడు లేదని చెప్పారు కదా, నాలో ఉంటే క్లోజ్ చేసుకోవాలి కదా. పిల్లలు ఇక్కడ వదిలేస్తున్నారు, కష్టం కదా.
మేడం ఇప్పుడు ఎన్ని గంటలకు పని చేసుకున్న అంగన్వాడీలు ఎంతమంది ఉన్నారు పిల్లలు? 29 పిల్లలందరూ ఏం నేర్చుకున్నారు? అలాగే ఏబిసిడీలు నేర్పించడం ఇవన్నీ ఒక భాగం అమ్మా అని చెప్పండి, చెప్పి తీసుకురండి. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల ప్రక్కన నివసించే వారికి ప్రభుత్వం పట్టాలు, కరెంటు కల్పించి నేడు వారి నివాసాలను అర్ధాంతరంగా తొలగిస్తామనడం భావ్యం కాదని అన్నారు. గత 10 రోజుల క్రితం వర్షానికి ఏ విధంగా నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరం భారీ వర్షాల వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడటం అందరం కూడా చూసాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు, అదే కాకుండా మంత్రి గారు కూడా అంతా చెప్తా, ఈరోజు ఏదైతే కార్పొరేషన్ కానీ పాలక వర్గాలు తప్పిదం సిల్టు దాదాపు మనిషి లోతుకైనా ఎక్కువ ఉన్న సిల్ట్ ఎక్కడా కూడా తీయకుండా నెల్లూరు చెరువుల నుంచి వచ్చిన వాటర్ని నెల్లూరు నగరాల మీదకి వదిలేసి కేవలం కాలువ మీద ఇల్లు కట్టుకున్నంత వరకు కోసమే ఈ తప్పిదం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దురాశ, అత్యాశ ఎక్కువై ప్రజలకి కాలువల మీద ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఫలితమే ఇదని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ కాలువ మీద కట్టుకున్న ప్రతి ఒక్క ఇల్లు కూడా గతంలో పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలకి లోన్లు ఇచ్చిన సంఘటనలు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పొలాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పొలాలు లేవు. మొత్తం కూడా ఈరోజు ఇళ్ళు వస్తున్నాయి కాబట్టి ఉన్న కాలువల్ని కాపాడుకుంటూ ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటే మరామతులకి ఆ ఇళ్ళని కట్ చేస్తే బాగుంది. అంతేగాని కొన్ని వేల కుటుంబాలు ఈరోజు దాదాపు 10,000 పై కుటుంబాలు ఈ రోజు మేము ఇల్లు తీసేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా బిక్కున్న భయంతో బతుకుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వర్మ జన చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న పేదల సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. మీరు మంచి మెజార్టీ ఇచ్చారు కదా అని చెప్పి మీకు ఎక్కువ బాత్రూమ్లు కట్టుకోవడానికి మీకు తీసుకుని అలా కొట్టచ్చు. కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురం పట్టణం, గొల్లప్రోలు మండలం, కొడవలి, మరి చందుర్తి యాత్రలు ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, అదేవిధంగా గొల్లప్రోలు మండలంలో పొలాలు, అదేవిధంగా కొత్తపల్లి మండలంలో రైతులు ముంపు గురవుతున్నారు కాబట్టి కొండకాలకు సంబంధించి 42 కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ 42 కోట్ల రూపాయలతోటి ఈ కొండకాలను ఆధునీకరణ చేసి ఏదైతే వరద నీరు వచ్చి వేలాది మంది ఇల్లులు వరద టైంలో మునిగిపోతున్నాయో ఈ వరద నీరుని సముద్రంలో కలిపే విధంగా ప్రణాళిక సిద్ధమైంది, సర్వేలు అవుతున్నాయి. మరి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గొల్లప్రోలు వచ్చి ఈ యొక్క కొండకాలకు శంకుస్థాపన చేసి ఈ పనులు మొదలు పెడతామని చెప్పడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎమ్మెల్యే కొండబాబు జన చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మనం లైన్లు బాగా వేసుకున్నాడు బాబు, ఇల్లు ఎదకొచ్చి కట్టేసుకున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ మార్చడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదాలు ఇచ్చి భవిష్యత్తు సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీ కోరి ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల పాలనలో అభివృద్ధి ఏ రకంగా జరిగింది, సంక్షేమ పథకాలు ఏ విధంగా మనం చెప్పినవి జరుగుతున్నాయన్న ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనచైతన్య యాత్రలు ప్రారంభించడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన గుంటూరులో ప్రారంభించారు, ఈరోజు మన నగరంలో మనం ప్రారంభించుకున్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రం 2 కళ్ళు లాంటిది. 2 కళ్ళు అంటే అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమ ఒక కన్ను, 2 కళ్ళులాగా చూస్తున్నారు.
ఆ రెండు కూడా ఏ విధంగా జరుగుతున్నాయన్నది జనచేతన నేతల ముఖ్య ఉద్దేశం. ఈరోజు 16 నెలల పాలనలో ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, లో బడ్జెట్ ఉన్నప్పుడు కూడా, రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు లేనప్పుడు కూడా, ఒక రాజధాని లేనప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందించే విధానంలో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయనో తెలుసుకోవడం కోసం ఈ పాదయాత్ర. ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో కోలుకున్న చిత్తూరు జిల్లాలో మళ్లీ కురుస్తున్న వర్షాల కారణంగా వాకులు, చెరువులు నిండు కుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా జలమయంలోనే ఉన్నాయి. చిత్తూరు కలెక్టర్ ఫోన్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జడ్పీటీసీ భూకబ్జాలపై స్పందించి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తాము. మా ప్రభుత్వం ప్రజల కోసం అని చెప్పుకునేటటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల్ని ఏ రకంగా దోచుకు తింటున్నారు, అవినీతికి వీళ్ళందరూ కూడా ఎదిగారు, అవినీతి తిమ్మింగ్లాల్లా తయారయ్యారు అన్నది మనందరం కూడా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా 1 ఎకరం 1/2 ఎకరం కాదు ఇక్కడ జరిగినటువంటి భూ కబ్జా. 23 ఎకరాల 49 సెంట్లు ఒక ఆయన కుటుంబ సభ్యులపైనే ఉంటామన్నది చూస్తూ ఉంటే, అంటే ఎక్కడ ఒక్క దత్తత తీసుకునేది ఆ గ్రామం, అంటే దత్తత గ్రామాలు అన్నాయి. బహుశా ఈ ప్రభుత్వం ఈ రకంగా మీరు దోసుకుతానండి అని తమ ప్రజాప్రతినిధులకి చెప్పడం కోసం ఇచ్చిందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము వైఎస్ఆర్సీపీ తరఫున. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కాకినాడ శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీసులో భారీ చోరీ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఘనంగా నర్సరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాలు, టూకేరన్లో పాల్గొన్న మంత్రి రఘువీరారెడ్డి, స్పీకర్ కోడెల. ₹30 లక్షలతో సత్యదేవుని ముఖద్వారానికి బంగారు తాపడం, కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి చినరాజప్ప. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జనచైతన్య యాత్రలు, కార్యక్రమాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.